జనాభాలో 10% ముస్లింలు బీసీలు అని చెప్పడం చూస్తుంటే రాహుల్ గాంధీ గారు ఆనాడు అన్నాడు కుల గణన చేపడుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ ద్వారా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి పిలిపిస్తే ఇది రోల్ మోడల్ కాబోతుందన్నారు. దేశానికి ఇది రోడ్ మ్యాప్ అన్నారు. అంటే రోల్ మోడల్ మీ రోడ్ మ్యాప్ నిర్వచనం ఏంటంటే దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి మతపరమైనటువంటి అంటే ముస్లింలను బీసీలలో చేర్చి బీసీల హక్కులు కాలు రాయడమే మీ రోడ్ మ్యాపా రాహుల్ గాంధీ? మీ రోల్ మోడల్ ఇదే అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రకంగా మరి కర్ణాటకలో తెలంగాణలో దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం. ఇండి కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వాలు బెంగాల్లో కేరళలో కూడా యావత్తు ముస్లింలను బీసీ జాబితాలో చేర్పించి ఏ రకంగా ఇవాళ మరి బీసీల హక్కుల కాలరస్తులు బీసీలు ఇవాళ చైతన్యమవుతున్నారు. ఇవాళ కొత్తగా మళ్ళీ దక్షిణాది రాష్ట్రాలకు ఈ పునర్విభజన పేరు మీద అన్యాయం జరుగుతుందని చెప్పి అక్కడ డిఎంకే స్టాలిను తన ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లో మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అవినీతి కుంభకోణాలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా ఏ రకంగా ప్రజల ఆగ్రహానికి గురవుతూ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఈ పునర్విభజన అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు 2026 వరకు గత ప్రభుత్వము 2026 వరకు ఈ పునర్విభజన ప్రక్రియ జరిగేదానికి ఆస్కారం లేకుండా 25 సంవత్సరాలు ఆ డీలిమిటేషన్ ఫ్రీజ్ చేసిన అంశాన్ని విస్మరించి 2026 తర్వాత జరిగేటువంటి పునర్విభజన దాని విధి విధానాలు కానీ ఆ ప్రక్రియ కానీ లేదా డీలిమిటేషన్ కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఇది ఒక రాజ్యాంగ ప్రక్రియ, ఇది ఒక కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్. ప్రభుత్వం జోక్యానికి భిన్నంగా జరిగేటువంటి దానిని ఈరోజు స్టాలిను ఆ డీలిమిటేషన్ అంశాన్ని తెర మీద తీసుకొస్తే సందొట్లో సదమీయ మాదిరిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి దానికి వంత పాడేదానికి వాళ్ళ కేటీఆర్ గారు ఇద్దరు కూడా కూడబల్లుకొని రహస్య ఉడంబడికలో భాగంగా చెన్నై వేదికగా ఇవాళ బీజేపీ తెలంగాణలో ఒక తిరుగులేని శక్తిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్నది. కాంగ్రెస్ మరి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా మరి 8 మాత్రమే సీట్లు సాధించడం, బీఆర్ఎస్ మొత్తం పార్లమెంట్లో గుండు సున్నా సాధించి ఒక 2-3 పార్లమెంట్లో డిపాజిట్ దక్కించుకున్న బీఆర్ఎస్ అది మొత్తం తెలంగాణలో కనుమరుగైన బీఆర్ఎస్ పార్టీ. మొన్న కౌన్సిల్ ఎన్నికలు జరిగితే అధికార పార్టీ రేవంత్ రెడ్డి గారు అభ్యర్థులు పెట్టలేని దీనస్థితి. ఎక్కడ పోయినా వాళ్ళు ఉద్యోగులు ఉపాధ్యాయులు ప్రశ్నిస్తాడు. మేము కష్టపడి సంపాదించిన సొమ్మును మరి ఆ రకంగా సేవింగ్స్లో చేసి రిటైర్ అయిన తర్వాత మాకు రావాల్సిన గ్రాట్యుటీ పిఎఫ్ దక్కుతడం లేవని చెప్పి కోర్టులను ఆశ్రయించే దుస్థితి వస్తూ ఉంటే 1000 మంది ఉద్యోగులు పదవి విరమణ చేశారు. ఈ సంవత్సరం మళ్ళీ 10,000 మంది పదవి విరమణ చేస్తారు. ₹1 చెల్లించకుండా ఏ రకంగా ఇవాళ మళ్ళీ బీద అరుపులు అరుస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మాకు 8 లక్షల కోట్ల అప్పు గత ప్రభుత్వం చేసింది, నాకు తెలియదు, నేను తెలియకుండానే హామీలు ఇచ్చినట్టుగా గ్యారెంటీ ఇచ్చినట్టుగా వారు మాట్లాడుతూ తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ మరి వచ్చే ఆదాయం ఇంత, నేను ఖర్చుకింత, మరి వడ్డీలకే సరిపోతుంది, ఏ రకంగా మరి నేను ఈ పాలన కొనసాగిస్తున్నటువంటి అంశాలను అనుమానాలను వ్యక్తపరుస్తూ వారు బీద అరుపులు అరుస్తున్నారు. అటువంటి ఈ 2 పార్టీలు కూడా ఇప్పుడు మొన్న కౌన్సిల్లో గ్రాడ్యుయేటు టీచర్స్లో ఓటమి చవి చూసి మరి ఏ రకంగా బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్కు సాధ్యమవటం లేదు, బీఆర్ఎస్ కనుమరుగైపోతున్నది. కాబట్టి కూడా బలుక్కొని చెన్నై వేదికగా కలిసి వాళ్ళ బీజేపీ మీద ఎదురుదాడి చేస్తారు. నిన్న చూస్తే అసెంబ్లీలో జరిగినటువంటి మరి ఆ సమావేశాల్లో